హలో మామా బ్రోస్, వెల్కమ్ టు తెలుగు మిడిల్ క్లాస్ ట్రేడర్. మామా మన లాస్ట్ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అండ్ డిపాజిట్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మీకు నేను ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్ తీసుకునే టైం ఏ సెట్టింగ్స్ పెట్టుకోవాలి, అండ్ అసలు ఈ సిగ్నల్స్ అంటే ఏంటివి, మనం ఇచ్చే సిగ్నల్స్ ని మీరు ఎలా ఫాలో అవ్వాలి, బేసిక్ క్యాండిల్ అంటే ఏంటి, క్యాండిల్ టైమింగ్ అంటే ఏంటి, వీటి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని మీరైతే స్కిప్ చేయమాకండి మామా. ఈ వీడియోలో మీకు 100% నాలెడ్జ్ రాబోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఒకవేళ బోర్గా అనిపించినా సరే లాస్ట్ దాకా చూడండి. ఈ ఒక్క వీడియో వల్ల మీరు డే 1 నుంచే మనీ ఎర్న్ చేయొచ్చు ట్రేడింగ్ లో. చలో మామ, ఇప్పుడు స్టెప్ 1 మన క్యాండిల్ టైమింగ్ ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన అప్ లో ఒక 3 డాట్స్ అయితే కనపడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి మామ. దాని మీద క్లిక్ చేయగానే దాని కిందే ఇంకొకటి మ్యాప్ సింబల్ లాగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైం ఫ్రేమ్స్ లోకి అయితే రండి. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చాలా టైమ్స్ అయితే ఉంటాయి మామ. నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేది మాక్సిమం 1 మినిట్ అనమాట. సో మీరు 1 మినిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మామ. ఒకవేళ నేను వేరే టైం చెప్తే అప్పుడు మీకు లైవ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు 1 మినిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మామ. అండ్ ఇప్పుడు మనం చార్ట్ టైప్స్ లోకి అయితే వెళ్దాం మామ. ఇక్కడ చూసినట్లయితే మీరు వచ్చేసి క్యాండిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని కిందే చూడండి, ఇక్కడ ఎనేబుల్ టైమర్ అండ్ దాని తర్వాత ఇంకోటి ఉంది కదా. సో ఈ 2 టాగుల్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, ఐ హోప్ మీరు అవన్నీ ప్రాపర్ గా సెట్ చేసుకున్నారు అనుకుంటా. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి టైమర్స్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ కింద బాటమ్ లో మీరు ట్రేడ్ తీసుకునే దగ్గర టైమర్ అయితే కనపడిద్ది అనమాట మామ. ఇక్కడ మనకి 2 విధాలుగా టైమర్ అయితే ఉంటది అనమాట. ఒకటి టైం సింబల్ ఉంటది, ఇంకోటి ఫ్లాగ్ సింబల్ ఉంటది. మనం ఇచ్చే ట్రేడ్స్ కి మనం ఫ్లాగ్ సింబల్ అయితే సెట్ చేసుకోవాలి. అండ్ మామ ఒకసారి ఆ టైం పైన క్లిక్ చేశారు అని అంటే మీకు ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఆటో టైం ఆఫ్ సెట్ అనేది అయితే ఉంది కదా, దాన్ని అయితే మీరు ఎప్పుడు ఆ టాగుల్ని ఆన్ చేసే పెట్టుకోండి. అలాగే దాని కింద చూడండి మామ, ప్లస్ M1 అని అయితే ఉంటది కదా, దాన్ని ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఎక్స్పైరేషన్ టైం, అంటే మీరు మీ ట్రేడ్ అనేది ఎక్స్పైర్ ఎప్పుడు అవ్వాలి అని చెప్పి పెట్టుకున్నట్టు. మనం ఇచ్చే ట్రేడ్స్ కి M1 కరెక్ట్. అలాగే దాని పైన ఉన్న ఒకసారి టైమర్ ని చూడండి మామ. ఇక్కడ హవర్స్, మినిట్స్, సెకండ్స్ అయితే ఉంటాయి. ఇది మన ఇండియన్ టైం కి 1 మినిట్ ప్లస్ అయితే ఉంచుకోవాలి మామ. మీరు కింద M1 అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఉంటాయి. ఒకవేళ లేకపోతే ఆ టైం ని మీరు సెట్ చేసుకోండి మామ. అండ్ లాస్ట్ లో ఉన్న సెకండ్స్ మాత్రం 00 ఉండాలి. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా మామ, ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ ఇప్పుడు నా టైం వచ్చేసి మొబైల్లో 356 ఉందనంటే ఇక్కడ వచ్చేసి 357 రావాలి మామ. అండ్ అలాగే అక్కడ చూసారు కదా మామ, ఎక్స్పైరేషన్ టైం అని చెప్పి అది ఇది 2 మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకో మామ. అలాగే దాని పక్కన చూడండి మీకు మనీ అయితే ఉంటాయి. సో ఇది మనం 2 విధాలుగా అయితే వాడుకోవచ్చు. ఒకటి పర్సంటేజ్ అండ్ ఇంకోటి డైరెక్ట్ మనీ ఎంటర్ చేయడం. మన టెలిగ్రామ్ లో మనం ఎప్పుడైనా మనీయే చెప్తాం, పర్సంటేజ్ అయితే చెప్పం మామ. కాబట్టి మీరు అక్కడ రూపీ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వెల్ ఓకే మామ, ఇప్పుడు వచ్చేసి మనం ఇచ్చే ట్రేడ్స్ ని మీరు ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం మామ. నేను వచ్చేసి మన పబ్లిక్ ఛానల్లో ఆర్ఎల్స్ విఐపి ఛానల్లో ఈ రెండిట్లో మనకి సిగ్నల్స్ అయితే ఇస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మామ, మన టెలిగ్రామ్ లో నేను ఆల్రెడీ ఒక సిగ్నల్ ఇచ్చా కదా. ఇందులో వచ్చేసి ఫస్ట్ ది కరెన్సీ పేర్, సెకండ్ ది వచ్చేసి క్యాండిల్ టైం, థర్డ్ ది అమౌంట్ అనమాట. సో ఇప్పుడు ఈ మూడింటిని మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం మామ. మీరు మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయగానే మీకు ప్రొఫైల్ కింద ఇక్కడ USD అని కనపడుతుంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇదే అనమాట కరెన్సీ పేర్. ఇక్కడ మీకు చాలా కంట్రీస్ కరెన్సీ పేర్స్ అయితే ఉంటాయి. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ కరెన్సీ పేరు గురించి చెప్తానో ఆ కరెన్సీ పేరు మీరు సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి EUR USD అని ఇచ్చా కదా, దాన్ని అయితే సెర్చ్ చేస్తున్నా చూడండి మామ. ఇందాక సిగ్నల్ లో మనకి బ్రాకెట్ లో OTC అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వెల్ ఒక్కోసారి ఇక్కడ రెండైతే ఉంటాయి మామ, నాన్ OTC అండ్ OTC. ఇవి చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి టైమర్ పక్కనే మనకు వచ్చేసి అమౌంట్ ఉంది కదా, నేను చెప్పినంత మీరు ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు మాక్సిమం 5 సెకండ్స్ లోపలే సెట్ చేసేసుకోండి మామ. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్తగా వినండి. వెల్ మీరు ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్పా డౌనా అని చెప్పి ఒక సిగ్నల్ అయితే ఇస్తాను. మీరు సిగ్నల్ స్టిక్కర్ ని చూసిన వెంటనే క్యాండిల్ టైం అయితే అబ్జర్వ్ చేయండి. మనకి యూజువల్ గా 1 మినిట్ క్యాండిల్ కి 60 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 0కి అయితే వెళ్తుంది. అయితే ఈ మధ్యలో మీరు ఎప్పుడు ట్రేడ్ అనేది తీసుకోవాలో నేను చెప్తా. మీరు మన సిగ్నల్ చూసిన వెంటనే క్యాండిల్ టైం లో ఒకవేళ క్యాండిల్ స్టార్ట్ అవుతూ 59 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ మధ్యలో ఉంది అని అంటే మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అప్పుడు అది ఇన్స్టెంట్ ట్రేడ్ అని అర్థం. ఆ క్యాండిల్ టైం అనేది ఒకవేళ 30 సెకండ్స్ బిలో వచ్చింది అని అంటే అది నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ కని అర్థం. అంటే ఈ క్యాండిల్ పూర్తిగా ఫినిష్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ వచ్చే నెక్స్ట్ క్యాండిల్ కి మీరు ట్రేడ్ అయితే తీసుకోవాలి. ఇక ఈ క్యాండిల్ కింద ఇందాక చెప్పినట్టుగానే మన క్యాండిల్ స్టార్టింగ్ పాయింట్లు అయితే తీసుకోవాలి. సో అలాగా మీరు మన ట్రేడ్స్ ని కాపీ చేసి మీరు కనుక మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇది కాస్త ఇంపార్టెంట్ కాబట్టి మీకు నేను మళ్ళీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ వచ్చేసి ఇలాంటి మెసేజ్ పెట్టి ఏ కరెన్సీ పేరులో ట్రేడ్ తీసుకోబోతున్నాం ఫస్టే చెప్తా. మీరు అన్ని సెట్ చేసుకున్న తర్వాతకి నేను వచ్చేసి ఏ డైరెక్షన్ లో మన ట్రేడ్ తీసుకోబోతున్నామో అది గనుక స్టిక్కర్ రూపంలో చెప్తా. ఐ హోప్ మావ ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెళ్ళి చూసిరండి మావ. నేను మన TMCT పబ్లిక్ ఛానల్ లేకపోతే VIP ఛానల్ ఎక్కడ ట్రేడ్ ఇచ్చినా సరే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దాని తర్వాతకి నెక్స్ట్ ట్రేడ్ మీకే అర్థమైంది ఎలా తీసుకోవాలి అని చెప్పి. నువ్వు ఈ వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే అర్థం నువ్వు కూడా ఫ్యూచర్ లో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వబోతున్నావు మావ. మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఇది నేను
ఏదో ఉత్తగా చెప్పట్లేదు మామ, మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ చాలా మంది ఇలాగే ఎర్న్ చేస్తున్నారు. కానీ నువ్వు ట్రేడింగ్ చేయడం తప్పు కాదు మామ, నువ్వు సోలో ట్రేడింగ్ చేయడం తప్పు. ఎందుకంటే నువ్వు రైట్ గైడెన్స్ లేకుంటే ట్రేడ్స్ తీసుకున్నావు అంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో నువ్వు నాలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర ట్రేడ్స్ తీసుకున్నావు అని అంటే రేపు నువ్వు కూడా నా స్టేజ్ కి రావచ్చు మామ. నువ్వు ఎర్న్ చేయడానికి టైం పట్టిద్ది, లెర్న్ చేయడానికి టైం పట్టిద్ది. కాకపోతే నువ్వు మన దగ్గర ఆ రెండు చేసుకుంటూనే నీ లైఫ్ లో గ్రో అవుతుంటావు. సో నేను ఫ్యూచర్ లో ఇంకా చాలా క్లాసెస్ చెప్పబోతున్నా మామ. అప్పటిదానికి బాయ్. నేను మీ తెలుగు మిడిల్ క్లాస్ ట్రేడర్ ని.